మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అంతింత కావు. గత 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళందరూ రోడ్డెక్కారు. బుధవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ ప్రాంతానికి చేరుకున్న మహిళా కార్మికులు వారి ఆవేదన అంతా ఇంత కాదు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి అనుబంధం. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చాము. మా దగ్గర నుండి 150 మంది వచ్చినాము. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 54,000 మందిలో 30,000 మంది దగ్గరకు వచ్చాము. మా సమస్య ఏంటంటే 10 నెలల నుండి కోడిగుడ్ల బిల్లు లేవు, కూరగాయల బిల్లులు 5 నెలల నుండి లేవు. ఇప్పుడు జీతాలు ఇస్తానన్న 2,000 ఇస్తానన్న జీతాలు 4 నెలల నుండి లేవు. 1,000 రూపాయల జీతాలు 5 నెలల నుండి లేవు. వాళ్ళు ఇచ్చేదేమో అరకొర పైసలు. ఆ అరకొర పైసలతోటి వారానికి 3 గుడ్లు వేయాలని చెప్తారు. 3 గుడ్లకు వాళ్ళు ఇచ్చే 6 రూపాయలు సరిపోవట్లేదు. మాకు 7-7.5 రూపాయలు పడుతున్నాయి ఊర్లల్లో. ఈ పిల్లలు మా మధ్యాహ్న భోజన పిల్లలందరూ మా వ్యవసాయ కార్మిక పిల్లలు, బీద పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్ళకు మేము తల్లులు లెక్క. వాళ్ళ తల్లులందరూ స్కూళ్ళకు పోయినా సరే మేము వాళ్ళ పిల్లల్ని కాపాడి కంటికి రెప్పలాగా కాపాడి భోజనాలు పెట్టి పెడుతుంటే మాకు ఈ ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన మా పైసలు మేము అడుగుతున్నాము. మాకు ఇవ్వాల్సిన పైసలే మేము అడుగుతున్నాము. వాళ్ళు మాకు ఏమన్నారంటే సమ్మెలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సమ్మె దగ్గరకు వచ్చి ఆ 10,000 కూడా లేవు. కనీసం డ్రెస్ కోడ్ లేదు, మాకు ఐడి కార్డు లేదు. ఏది అడిగినా మేము దాని గురించి మా మొర వినిపించేటందుకు కమిషనర్ ఆఫీస్ ముందుకు వచ్చినాము. కమిషనర్ ఆఫీస్ ముందుకు వచ్చిన వాళ్ళను వేలాది మందిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్, ఇంకా వివిధ పోలీస్ స్టేషన్లో, ఊరవతల పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ చేసి ఉంచారు. అందరూ మహిళలము. ఎప్పుడు నిన్న ఉదయం బయలుదేరిన వాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. ఈ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయితే బీపీలు, షుగర్లు అన్నీ ఉన్నోళ్ళు వీళ్ళు ఎట్లా ఉంటారు? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 45 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది? అరెస్ట్ చేసేటప్పుడు అయినా అరెస్ట్ చేపించే ప్రభుత్వానికి తెలియద్దా? వీళ్ళు మా పిల్లల కోసం, మన పిల్లల కోసం, మన బాబు కోసం. ఒకప్పుడు డ్రాప్ అవుట్ ఎట్లుండే, మేము వచ్చి భోజనం పెట్టిన తర్వాత 25 సంవత్సరాల నుండి ఏ పిల్లగాడు డ్రాప్ అవుట్ లేడు. ఊళ్ళో చదువుకొని పిల్లగాడు అనేటట్టు లేడు. ఆ ప్రతి ఒక్క పిల్లగాడిని స్కూల్కి తీసుకొచ్చి చదివించే బాధ్యత మేము చేసి పిల్లలకి కడుపు నిండా పౌష్టికాహారం పెడతంటే మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేస్తానని మేము సిఐటియుగా ఖండిస్తున్నాము.